డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్స్కి వెళదాం. ఇలా మరి పరీక్ష సమయం అయితే ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో జేఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మరి దేశంలో ఐఐటి ఎన్ఐటీలో ప్రవేశాల అర్హత కల్పించే ఈ జేఈ ఎగ్జామినేషను మనకి ఇప్పుడైతే ఈ నెల ఇప్పుడు 2వ తారీఖు నుంచి మనకి 2, 4 తర్వాత 5, 6, 9 5వ తారీఖు ఇంకా డౌట్ 2, 4 అయితే మరి అందరికి కూడా అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి. మనకు ఆల్రెడీ కూడా అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి. అదేవిధంగా మీకు ప్రతి ఒక్కరికి కూడా సిటీ ఇంటిమేషన్ కూడా వచ్చేసిందమ్మా. సిటీ ఇంటిమేషను తర్వాత అడ్మిట్ కార్డులో మరి తొందరగా కూడా అడ్మిట్ కార్డులో మొత్తం డేటా అయితే మరి ఎగ్జామినేషన్ సెంటర్ డేటా కూడా మీ దగ్గర ఉంటుంది. మరి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మనకి 2వ తారీఖు 2, 4వ తారీఖు ఎగ్జామినేషన్ కదా. ఎగ్జామినేషన్కి వెళ్ళి అడ్మిట్ కార్డు పొందిన విద్యార్థి అందులో ఎన్టీఏ పొందుపరిచిన విషయం నియమ నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించాలమ్మా. పరీక్షా సమయానికి 2 గంటల ముందుగానే మనము చేరుకోవాల్సి ఉన్నది, నో డౌట్. సపోజ్ 9 గంటలు అనుకో, మీరు 7, 7:30 కల్లా ఉండండి, మీ సమయం పోదు కదా. అది గుర్తుపెట్టుకోండి. మనకి నష్టమేం లేదు కదా. 7:30కి వెళ్ళాము, 8ంటికి వెళ్ళాము, 9 గంటల ఎగ్జామ్, మనకేమైనా నష్టమా? మన నష్టం లేదు. హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి, అక్కడ టిఫిన్ భోజనం చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి ఉదయం పేపర్ 1 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మొదట మనకి మార్నింగ్ 9 to 9 గంటల నుంచి 12 గంటల వరకు, 2వ షిఫ్ట్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే జరుగుతుంది. 2 కానీ 4వ తారీఖు, 5, మరి 7, 6, 8వ తారీఖు 5 షిఫ్ట్లు, 10 షిఫ్ట్లు 5 రోజులు. మరి ఉదయం పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1 గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ వాళ్ళు అయితే సూచిస్తున్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందు వరకు విద్యార్థిని అనుమతించిన తర్వాత గేట్లు మూసేస్తారు. అంటే మీరు వరస్ట్ కేసులో మీకు 8:30 కల్లా గేట్ క్లోజ్ అయిపోతుంది. మార్నింగ్ 8:30 గేట్ క్లోజ్ అవుతుంది. సాయంత్రం ఆఫ్టర్నూన్ 2:30 కల్లా గేటు క్లోజ్ అవుతుంది. అలాంటి ఆ తర్వాత మిమ్మల్ని ఒక్క నిమిషమైనా మీరు అనుమతించాలి. అందుకనే అట్లీస్ట్ 2 గంటలు సాయంత్రానికి, మరి మార్నింగ్ అయితే 8 గంటల కల్లా మీరు సెంటర్లో ఉండండి, 7:30 కల్లా. మరి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నీటి తరహాకి కఠిన నిబంధనలు అమలు చేసి ఎన్టీఏ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలు ధరించి రావాలని, కాళ్ళకు బూట్లు, సాధారణ చెప్పులు, బూట్లు వేసుకోవద్దాం. ఎందుకంటే వాళ్ళకి అనుమానం కదా, దానిలో బూట్లు లేదన్నా కెమెరాలు పెడతారు, అది పెడతారు, ఏదన్నా చిన్న గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, కెమెరా, అవన్నీ బ్లూటూత్ డివైజెస్ పెడతారని వాళ్ళకి అనుమానము. ఇప్పుడు ఎవరిని నమ్మటానికి వీల్లేదు. నేను మంచివాడిని అనుకుంటాకి ఎవరిని నమ్మటానికి లేదు. అందుకని సాధారణ కాళ్ళకు బూట్లు బదులుగా చెప్పులు వేసుకోండి, స్లిప్పర్స్ వేసుకెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. స్లిప్పర్స్ వేసుకుని వెళ్ళండి, వచ్చిన నష్టం అయితే లేదు. మనకి కావాల్సింది ఎన్టీఏ, మనకు కావాల్సింది ఎన్ఐటీలో సీటు, ఐఐటీలో సీటు. ఏది వేసుకెళ్తే మనకేందమ్మా, అది స్టూడెంట్స్ అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అయ్యో నేను బూట్లు వేసుకెళ్ళాలా, నా హోదా ఏంటి, మరి నేను చెప్పులు వేసుకెళ్ళాలా, నా స్టామినా ఏంది, నా హోదా ఏందని అలా అనుకోకుండా అప్పుడు ఆ రోజు ఎన్టీఏ వాళ్ళు చెప్పిన నిబంధనల్ని ఖచ్చితంగా పాటించండి. తర్వాత ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్ కార్డు కింది భాగంలో ఒక బాక్స్ కలర్ పాస్పోర్ట్ సైట్ ఫోటో అంటించాలని, ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోను అంటించాల్సి ఉండగా పక్కనే మరో బాక్స్లో విద్యార్థి ఎడమ చేతి వేలు ముద్ర వేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. తర్వాత పక్కన ఉన్న 3వ బాక్సులో పరీక్షా కేంద్రాలకు వెళ్ళాక ఇన్విజిలేటర్ సమక్షంలో మనం సంతకం చేయాలి. 2 ఫోటోలు, ఒక ఫోటో అడ్మిట్ కార్డు మీద అంటించాలి, 2వ ఫోటో వచ్చేసి మనకి ఆ ఇన్విజిలేటర్కి ఇవ్వాలి, వాళ్ళు అటెండెన్స్ షీట్ మీద అంటిస్తారు. ఇక చూసినట్టే తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై అతికించేందుకు మరో పాస్పోర్ట్, అంటే 2 పాస్పోర్ట్ సైట్ తెచ్చుకోవాలి. ప్రతి విద్యార్థి బయోమెట్రిక్ ఆధార్ నమోదు చేయన్నారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. ఆల్రెడీ చెప్పాను వీడియోస్, మళ్ళీ స్టూడెంట్స్ ఏమైనా మర్చిపోతారు కదా. మరి వాటర్ బాటిల్తో పాటు బ్లూ కానీ బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పైన తెచ్చుకోవాలి. దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధారు, పాను తదితర ఒరిజినల్ కార్డును విధిగా తీసుకుని వెళ్ళాలి. ఇదమ్మా స్టూడెంట్స్, మనం జేఈ మెయిన్కి ఏప్రిల్ సెషన్ 2కి వెళదాము. ఇలా మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి 2 గంటల ముందుగానే, ఓవరాల్గా మార్నింగ్ ఎగ్జామినేషన్కి, ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్కి 2 గంటల ముందుగానే చేరుకోవాలి. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి మన ఛానల్ తరఫున జనవరిలో వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.